వెండి తెరపై ఒకప్పుడు ఒకే ఫార్ములా రాజ్యమేలేది. ఒక హీరో, ఒక విలన్, 4 ఫైట్లు, 6 పాటలు. ఇవే సక్సెస్ మంత్రాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రేక్షకుల అభిరుచి శిఖరాగ్రానికి చేరింది. అందుకే మన స్టార్ డైరెక్టర్లు కూడా తమ పాత బాటలను వదిలేసి సరికొత్త ప్రయోగాలకు సిద్ధమైపోతున్నారు. ఒకరు పురాణాల వైపు వెళ్తుంటే మరొకరు ఊహకందని ఫ్యాంటసీ ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది కోలీవుడ్ సెన్సేషన్ అట్లీ గురించి. అట్లీ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది భారీ కమర్షియల్ ఎంటర్టైనర్లు. రాజారాణి సినిమాతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత విజయ్ తో చేసిన తేరీ, మెర్సెల్, బిగిల్ సినిమాలతో మాస్ ప్రేక్షకుల్ని ఉర్రతొలగించారు. ఇటీవల షారుఖ్ ఖాన్ తో తీసిన జవాన్ సినిమాతో 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు. అయితే ఆయన సినిమాలపై ఒక విమర్శ కూడా ఉండేది. అన్ని పాత కథల్నే కొత్తగా చూపిస్తారని, రివెంజ్ డ్రామాలే ఆయన బలమని. కానీ ఇప్పుడు అట్లీ తన స్టైల్ మార్చుకోబోతున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఆయన చేయబోయే సినిమా ఒక సోషియో ఫ్యాంటసీ మూవీ అని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటి వరకు కేవలం రక్తపాతం, ప్రతీకారం చుట్టూ తిరిగిన అట్లీ కెమెరా ఇప్పుడు ఒక అద్భుతమైన విజువల్స్ ఉన్న ఒక కాల్పనిక ప్రపంచాన్ని చూపించబోతోంది. ఇది అట్లీ కెరీర్ లోనే అతిపెద్ద మలుపు కాబోతోంది. ఇక టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయానికి వస్తే ఆయనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉంది. కుటుంబ విలువల చుట్టూ తిరిగే స్టోరీలు, గుండెకు హత్తుకునే మాటలు ఆయన బలం. అత్తారింటికి దారేది నుంచి అలా వైకుంఠపురంలో వరకు ఆయన సినిమాల్లో ఎమోషన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తోనే ఆయన ఒక పౌరాణిక నేపథ్యం ఉన్న భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారట. మొదటిసారి త్రివిక్రమ్ మైథాలజీ టచ్ చేయబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. రామాయణం లేదా మహాభారతం లాంటి ఇతిహాసాల నుంచి ఒక పాయింట్ తీసుకొని దాన్ని నేటి కాలానికి తగ్గట్లుగా మలచడంలో త్రివిక్రమ్ ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, తెలుగు సినిమా స్థాయిని పెంచే ప్రయత్నమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు కేజీఎఫ్ సినిమాలతో యాక్షన్ కే కొత్త డెఫినేషన్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు తన పందా మార్చుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ అంటేనే బొగ్గు గనులు, నలుపు రంగు షేడ్స్, విపరీతమైన మాస్ ఎలివేషన్స్ గుర్తుకు వస్తాయి. సలార్ సినిమాలో కూడా అదే తరహా యాక్షన్ చూపించారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తో ఆయన చేయబోయే సినిమా మాత్రం ఒక క్లాస్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. అంటే కేజీఎఫ్ లాంటి రా కంటెంట్ కాకుండా కాస్త హుందాగా ఉండే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన స్పై థ్రిల్లర్ లేదా ఎమోషనల్ యాక్షన్ డ్రామా గానీ ఉండే అవకాశం ఉంది. ఎన్టీఆర్ లాంటి పెర్ఫార్మర్ దొరికినప్పుడు కేవలం ఎలివేషన్ కే పరిమితం కాదు, కథలో లోతు పెంచాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. ఇక ఇండియన్ సినిమా గర్వించదగ్గ దర్శకుడు శంకర్. ఆయన సినిమాలంటేనే ఒక సామాజిక సమస్య, దానికి పరిష్కారం చూపే ఒక హీరో. జెంటిల్మెన్ నుంచి భారతీయుడు 2 వరకు ఆయన ఇదే ఫార్ములాను నమ్ముకున్నారు. కానీ రామ్ చరణ్ తో చేసిన గేమ్ చేంజర్ తర్వాత శంకర్ తన శైలిని పూర్తిగా మార్చుకున్నారు. భవిష్యత్తులో ఆయన కేవలం టెక్నాలజీ ఆధారిత సైన్స్ ఫిక్షన్ కథలకే పరిమితం కాదు, స్వచ్ఛమైన ప్రేమ కథలను లేదా చారిత్రక అంశాలను స్పృశించే ఆలోచనలో ఉన్నారట. సమాజానికి సందేశం ఇవ్వటం కంటే ప్రేక్షకుల్ని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. చివరిగా మన జక్కన్న రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనది. బాహుబలి, RRR వంటి సినిమాలతో విజువల్ వండర్ సృష్టించిన దర్శక ధీరుడు ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో అడ్వెంచరస్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ. జేమ్స్ బాండ్ తరహాలో గ్లోబల్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్లు ఉండబోతున్నాయి. రాజమౌళి ఎప్పుడూ ఒకే తరహా కథలకు పరిమితం కాలేదు. ఆయన ప్రతి సినిమా ఒక కొత్త పాఠం లాంటిది. ఇప్పుడు ఆయన ఎంచుకున్న ఈ అడ్వెంచర్ జోనర్ యంగ్ జనరేషన్ దర్శకులకు పెద్ద ఇన్స్పిరేషన్ కానుంది. స్టోరీ ఏదైనా దాన్ని ఎలా చెప్పాలి అనే విషయంలో రాజమౌళి వేసే ప్రతి అడుగు ఒక కొత్త చరిత్ర. ఇలా మన స్టార్ డైరెక్టర్లందరూ తమ పాత ఇమేజ్ ను చెరిపేసుకొని కొత్త దారుల్లో ప్రయాణిస్తున్నారు. ఇది సినిమా రంగానికి చాలా మంచి పరిణామం. ఒకే రకమైన కథలతో బోరు కొడుతున్న ప్రేక్షకులకు ఈ క్రేజీ ప్రాజెక్టులు సరికొత్త అనుభూతిని ఇస్తాయనడంలో సందేహం లేదు. ఈ ప్రయోగాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో వెండి తెరపై ఒక అద్భుతమైన మార్పును మనం చూడబోతున్నాం.